ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 30 అధ్యాయము 18, 19 వచనాలు చదువుకుందాం. చూడండి. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిత్యమును కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండెను. జనమా, నీవిక ఏమాత్రమును కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర విని నిత్యముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. ఇక్కడ వాక్యముతో మనతో ఏమని మాట్లాడుతున్నాడంటే ఆయన నిలవబడి చూస్తున్నాడంటండి. ఎందుకు చూస్తున్నాడంట? ఆలస్యము చేయించున్నాడంట. ఏం ఆలస్యము చేయించున్నాడంటే ఏంటంట? దయ చూపవలనని ఆయన ఆలస్యము చేయించున్నాడంట. ఎందుకు దయ చూపవలనని ఆలస్యము చేయించున్నాడంటే ఆయన న్యాయము తీర్చే దేవుడు. ఎలాంటి దేవుడు అండి ఆయన? న్యాయము తీర్చే దేవుడు. ఎవరి పక్షాన అయితే న్యాయం ఉన్నదో వారి పక్షాన న్యాయము తీర్చి ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు? ఆయన దయ చూపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే ఆలస్యము చేయుచున్నాడు. ఇంకా మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు అంటున్నాడు. ఏం చేయడానికంటే అండి? కరుణించడానికంట. ఇప్పుడు వరకు కన్నీళ్లు విడిచినట్లయితే, ఇప్పుడు వరకు ఆయన సన్నిధిలో కన్నీరు కార్చినట్లయితే, ఇప్పుడు వరకు ఆయనకి నువ్వు మొరపెట్టుకున్నట్లయితే ఆ మొర వినడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. కానీ నువ్వు మొరపెట్టట్లేదు. ఏంటండి? నువ్వు మొరపెట్టట్లేదు. ఎందుకంటే ఆయన నిలవబడినాడు, నీ దగ్గర ఉన్నాడు, ఆయన నీ చుట్టూ ఉంటున్నాడు. ఒక దేవదూతను పంపించేవాడిగా ఉంటున్నాడు. కొన్ని సందర్భాల్లో అయితే ఏంటంట? ఒక దేవదూతని పంపించి కావలి కాచేవాడిగా ఉన్నాడు. చూడండి, చాలామంది అనారోగ్యము పాలైపోతుండగా మనము ఈ క్షణాన్ని ఇప్పుడు మనము ఆరోగ్యముగా ఉన్నామంటే దేవుడు మన చుట్టూ ఉండి కాపుదల ఇవ్వబట్టి. ఏంటండి? దేవుడు మన చుట్టూ ఉండి కాపుదల ఇవ్వబట్టి. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే ఎవరైతే ఆయన నిమిత్తము కనిపెట్టుకొని చున్న వారందరూ ధన్యులు అంటున్నాడు. అయితే మనం ఎవరి కొరకు కనిపెడుతున్నాం? మనుషుల కొరకు కనిపెట్టేవారుగా ఉన్నామా? మనుషులు సాయం చేస్తారని ఎదురు చూసేవారుగా ఉన్నామా? అట్లా కాదండి. ఇక్కడ ఆయన న్యాయము తీర్చే దేవుడు. నా కుమార్తె, నా కుమారుడు నా కొరకు మాత్రమే కనిపెడుతున్నాడు. కాబట్టి వాళ్ళ యొక్క కన్నీరును నేను తుడవాలి అని ఆయన ఏం చేస్తున్నాడంటే, నువ్వు కన్నీరు కారుస్తున్నావో లేదో, నువ్వు ఆయనకి ప్రార్థిస్తున్నావో లేదో అని ఆయన నీ దగ్గర నిలవబడి కొంచెం ఆలస్యము చేసేవాడిగా ఉన్నాడు. నువ్వు అడిగే ప్రతి దానికి కూడా కొంచెం ఆలస్యము చేసేవాడిగా ఉన్నాడు. దయ చూపించడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. కానీ కొంచెం ఏం చేస్తున్నాడంట? ఆలస్యము చేస్తున్నాడంట. ఎందుకంటే నువ్వు పూర్తిగా ఆయన మీద ఆధారపడుతున్నావో లేదో ఆయన తెలుసుకోవడానికి. ఏంటండి? నువ్వు పూర్తిగా ఆయన మీద ఆధారపడినట్లయితే, ప్రభువా నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరు లేరు, నన్ను ఈ యొక్క శోధన నుంచి, ఈ యొక్క రోదన నుంచి, ఈ యొక్క కన్నీళ్ళ నుంచి, ఈ యొక్క కష్టాల నుంచి, ఈ యొక్క ఇరుకుల నుంచి, ఈ యొక్క ఇబ్బందుల నుంచి, ఈ యొక్క అనారోగ్యము నుంచి విడుదల కలగజేసేవాడు ఎవ్వరు లేరు ప్రభు అని నువ్వెప్పుడైతే ఆయన మీద ఆధారపడి ఆయన నమ్ముకొని ఉంటున్నావో ఖచ్చితంగా ఆయన నీకు న్యాయము తీరుస్తున్నాడండి. ఎలా తీరుస్తున్నాడు చూడండి. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురం ఉండెను. జనమా, నువ్వు ఇక్కడ ఏమాత్రమున కన్నీళ్లు విడవవు. ఎందుకంటే ఇప్పుడు వరకు ఏడ్చింది చాలు, ఇప్పుడు వరకు కన్నీరు కార్చింది చాలు, ఇప్పుడు వరకు మొరపెట్టింది చాలు, ఇప్పుడు వరకు నువ్వు బాధపడింది చాలు. నేను నీ దగ్గర ఉండి చూస్తున్నాను, నేను వింటున్నాను. నీ యొక్క ప్రవర్తనను, నీ యొక్క నా మీద పడిన ఆ యొక్క ఆధారపడిన జీవితాన్ని నేను చూస్తున్నాను. కాబట్టి ఇంకా నీవు కన్నీళ్ళు విడవలసిన అవసరము లేదు అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు చూడండి. ఆయన నీ మొర విని నిత్యముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును.
కానీ మనం ఏం చేస్తామంటే మనుషులను ఆశ్రయించే వారిగా ఉంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు నాకు మొరపెట్టు. ఏమంటున్నాడండి? నువ్వు నాకు మొరపెట్టు. నువ్వు నాకు మొరపెట్టినట్లయితే నేను నీ మాట వింటాను. నీకేది కావాలో అది ఇస్తాను. ఇవ్వడానికే నీ దగ్గర ఉన్నాను. ఇవ్వడానికే నీ దగ్గర నిలవబడి చూస్తున్నాను. ఇంకా మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు అంటున్నాడు. దయచూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు అంటున్నాడు. ఏంటండి? ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడండి. మనము కూడా పొందుకోవడానికి ఆయన యందు విశ్వాసముతో, నమ్మకముతో, నిరీక్షణతో ఎదురు చూస్తూ మనము ప్రార్థిస్తూ ప్రార్థనలో ఆయన అడిగేవారిగా ఉందాం. ఆయన ఇచ్చేదాన్ని పొందుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉందాం. దేవుడిచ్చిన పరిశుద్ధ వాక్యం దీవించను గాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్.